సాత్యకి మాత్రం తాను పాండవ పక్షాన్ని వదిలిపెట్టనని తన సైన్యంతో సహా పాండవుల వైపు వచ్చేశాడు. నేను పాండవుల తట్టు ఉంటాను, నేను యాదవ సైన్యం తట్టు కాదు, నేను యాదవంతో ఉన్నాడు అక్కడ, అయినప్పటికీ కూడా నేను పాండవ పక్షానికి వచ్చేస్తాను. ఇది నేను నా చేత కాదు, దుర్యోధన తట్టు నేను వెళ్ళను. కృష్ణుడు తమ్ముడే సాత్యకి, అందుకని నాకు అక్కర్లేదు, నేను ఇక్కడ వచ్చేస్తాను అని వచ్చేశాడు. కాగా యాదవ సేనాపతుల్లో పాండవ పక్షానికి చేరిన ఏకైక మహావీరుడు కదా సాత్యకి. యాదవ సేనలో సాత్యకి చాలా పెద్దవాడు, కానీ నాకు సాత్యకి తనకి ఇష్టం లేదు దుర్యోధన తట్టు వెళ్ళటానికి, నాకు మాత్రం అక్కర్లేదు, నాతో మీరు సైన్యం వస్తే రాని, లేకపోతే నేను మాత్రం వెళ్ళిపోతానని వచ్చేశాడు. అందుకే దుర్యోధనుడు మున్ముందుగా అతడి పేరు ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చాలా పెద్దవాడు, సాత్యకి సామాన్యుడు కాదు. అతన్ని సాత్యకి అనే ప్రసిద్ధమైన పేరుతో కాకుండా యూధానుడు అనే బిరుదునామంతో పిలవడంతో కూడా ఒక ప్రత్యేక అభిప్రాయం ఉంది. యూధానుడు అనే పదానికి అత్యధికంగా యుద్ధం చేసేవాడు అని అర్థం. యూధానుడు యుద్ధం చేస్తూనే ఉంటాడా ఈ సాత్యకి, అందుకని యూధానుడు అని పేరు, రెండో పేరు. నిజానికి ఇతడు అతిరథులలో చేరినవాడు, చాలా పెద్దవాడు. దుర్యోధనుడు మాత్రం ఇతడిని మహారథుల్లో చేర్చి మాట్లాడేస్తున్నాడు, మహారథుడు అనేస్తున్నాడు. అతిరథుడు మహారథుల్లో చేర్చారు, చిన్నగా ఇచ్చాడు. ఇది ఇతడి అసూయా బుద్ధికి మరో తార్కాణం. నా వంటి వాడు కాదు అనే విధంగా ఒక అసూయా బుద్ధి ఉంది కదా వీడికి. ఇంకొకరు తన ముందర ఎవరిని పొగిడితే తనకి ఇష్టం లేదు, తానే పొగడాలా, తానే పొగిడించుకోవాలా, తానే పెద్దవాడా. ఇది ఒక కొంతమందికి ఉంటుంది దుర్యోధన బుద్ధి, చాలామందికి. దుర్యోధనుడు ప్రస్తావించిన రెండో పేరు విరాటుడు. విరాటుడు సామాన్యుడు అనుకోకూడదు మీరు, ఏదో ముసలాడని. ముసలోడు కాదు ఆయన, యువక ముసలోడు. ఇతడి రాజ్యంలోనే పాండవులు అజ్ఞాతవాసం గడిపారు. ఉత్తర గోగ్రహణం అనేటువంటి పేరుతో దుర్యోధనుడు భీష్మ ద్రోణ కర్ణాది మహావీర సమేతుడై విరాటుడి నగరం మీదికి దండెత్తాడు. వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పేసి పప్పులో కాలు పెట్టాడు అనుకున్నాం కదా, అంటే పంచాంగం సరిగా చూసుకోలేదని. వేరే వాళ్ళు అధిక మాసం వదిలేశాడు, వేరే వాళ్ళు ఏదో చెప్పేశారు గుడ్డిగా. అందుకని ఇప్పుడు వెళితే వాళ్ళు బయటపడతారు, మళ్ళీ 13 ఏళ్ళు పంపించాను. ఒక గుచ్చితమైనటువంటి ఒక కడుపు మంటతో వెళ్ళాడు అక్కడికి, కానీ టైం అయిపోయింది అక్కడ. కానీ అప్పుడు అర్జునుడు సైన్య సహాయం లేకోకుండా తాను ఒక్కడే వెళ్ళాడు. సైన్య సహాయం ఎవరిని తీసుకోలేదు. ఒంటి చేత్తో వీరందరినీ కూడా ఓడించాడు. విరాట రాజ్యాన్ని రక్షించాడు. ఆ విధంగా అప్పుడు చంపేసింటే బాగుండు, ఎందుకో చంపలేదు. ఆ విధంగా దుర్యోధనుడు ఘోర పరాభవం పాలైన చోటు విరాట రాజ్యం. అది అవమానం తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా అదిగాక ఈ విరాటుడు అర్జునుడికి వియ్యంకుడు వేరే, అభిమన్యుడికి మామగారు. అందుకే దుర్యోధనుడు విరాటుడి పేరుని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాడు. మొదట గురువుగారి శత్రు కొడుకొని, తర్వాత రెండో పేరుని చెప్పుకొని వచ్చాడు తనకు. ఇక మూడో పేరు ద్రుపదుడు. వరుసగా చూడండి ఎట్లా చెప్తున్నాడు, ఎంత కుచితమైన కడుపులో మంట వీడికి. జ్ఞాపకం పెట్టుకొని చెప్తున్నాడు, అంటే లోపలే ఉండేటువంటి విరోధాన్ని చెప్పుకొని వస్తున్నాడు. మూడో పేరు ద్రుపదుడు. ఇతడు ఇందాక చెప్పుకున్న దృష్టద్యుమ్నుడి తండ్రి. ఇద్దరి మీద కోపం ఉంది కదా, తండ్రి మీద కొడుకు మీద. దృష్టద్యుమ్నుడి తండ్రి, పాండవులకు మామగారు. ఎందుకంటే ద్రౌపది అంటే ద్రోణాచార్యుడి మీద పగబట్టి ఉన్న పాత మిత్రుడు కొడుకు. ఇద్దరు శత్రువులే కదా. ఇక నాలుగవ పేరు దృష్టకేతుడు. ఇతడు చేదీ దేశపు రాజు, శిశుపాలుడి పుత్రుడు. శిశుపాలుడు కౌరవ పక్షపాతే గాని అతడి కొడుకు పాండవ పక్షపాతి. శిశుపాలుని మరణానంతరం పాండవ పక్షంలో చేరిపోయాడు ఆ కొడుకు. అంతేగాక తన సోదరి అయిన శృణుమతి అనే ఆమెను పాండవులలోని నకులుడికిచ్చి వివాహం చేశాడు. అది సంబంధం పెంచేసుకున్నాడు. ఐదవ పేరు చేకితానుడు, ఒక యాదవరాజు. రణరంగంలో వినోదించే స్వభావం కలవాడని ప్రసిద్ధుడు. అర్జున పక్షపాతి. ఆరవ పేరు పురుజిత్తు. ఇతడు కుంతీ భోజన సోదరుడు.
అనేక యుద్ధాలలో ఆరితేరినవాడు, కాశీదేశపు రాజు. ఇతడి పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నాడో ఈ పేర్లలో మనకు స్పష్టమవుతుంది. మనకి పైన మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళ బాగా స్పష్టం. 7వ పేరు కుంతిభోజుడు. వీళ్ళందరూ శత్రువులే, వీళ్ళందరూ కూడా. ఇతడు యాదవ వంశానికి చెందినవాడు. ఇతనికి సంతానం లేకపోవడం వల్ల శ్రీకృష్ణుడికి మేనత్త అయిన పృథ అనే కన్యను పెంచుకున్నాడు. అతడు పెంచుకున్న తర్వాతే ఆ కన్యకు కుంతి అనే పేరు వచ్చింది. ఆమె కొడుకులే ధర్మరాజు, భీమార్జునుడు. అందుకోసమే దుర్యోధనుడు కుంతిభోజుణ్ణి, అతడి సోదరుణ్ణి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు, అంటే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక శైబ్యుడు. ఇతడికి పాండవులతో ప్రత్యేక చుట్టరీకాలు ఏమీ లేవు, కానీ పరాక్రమంలో గట్టివాడని ప్రసిద్ధి. ఇక 9-10 పేర్లుగా యుధామన్యువు, ఉత్తమోజసుడు అనే వీరులను దుర్యోధను కూడా ప్రస్తావిస్తున్నాడు. వీళ్ళిద్దరూ స్వయంగా మహారథులై ఉండి కూడా అర్జునుని రథంలో చక్రరక్షకులుగా కూర్చొని ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా యుద్ధం చేసే మహారథులుగా ఉన్నప్పటికీ కూడా చక్రరథికులుగా, చక్రాన్ని రక్షించుకుంటూ రథికులుగా ఉన్నారు. వీరిలో యుధామన్యువు దృష్టద్యుమ్నుడికి తమ్ముడు కూడా. ఇక 11వ పేరు సౌభద్రుడు, అంటే సుభద్ర యొక్క పుత్రుడు. ఇతడి పేరు అభిమన్యుడు, సుభద్రార్జునుల పుత్రుడు. సుభద్రుడికి అర్జునుడికి పుట్టిన పుత్రుడు. అర్జునుడితో ఇంచుమించు సమానమైన పరాక్రమం కలవాడని ప్రసిద్ధి ఈయనకి. అస్సలు అర్జునుడే మళ్ళీ దిగాడా అనే విధంగా ఉంటుంది. అభిమన్యుడి యొక్క యుద్ధము అర్జునుడిలాగానే ఉంటుంది, ఉండేది అర్జునుడిలాగానే ఉంటాడు. ఆ నడకన అట్లే ఉంటుంది, బాణ ప్రయోగాలు కూడా అట్లనే చేస్తూ ఉంటాడు. అంత శక్తి ఉంది, అర్జునుడికి సమానంగా ఉన్నాడు. అందుకే దుర్యోధనుడు ఈ పేరు ప్రస్తావిస్తున్నాడు అక్కడ. ఇతడు దుర్యోధనుడికి కూడా కొడుకు వరసవాడే, వరసవాడే అయినప్పటికీ చంపడానికి వచ్చాడు కదా. ఆ విషయాన్ని మాత్రం దుర్యోధనుడు ప్రస్తావించడం లేదు, అక్కడ చెప్పలే. కొంతమంది అందరూ బంధువులే వీళ్ళంతా, అభిమన్యుడు కూడా కొడుకు వరసే కదా, అయినప్పటికి కూడా చెప్పలే. చివరికి ప్రస్తావిస్తున్నటువంటి పేరు ద్రౌపదేయులు, అంటే ద్రౌపదీ పుత్రులు. వీరు 5గురు. వాళ్ళు ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు అని వారి పేర్లు. వీరు కూడా దుర్యోధనుడికి కొడుకు వరస వారే కదా. ఈ విధంగా దుర్యోధనుడు పరపక్షం వంక చూసేటప్పుడు రాజకీయ కోణాలను దర్శిస్తున్నాడే తప్ప మానవతా సంబంధాలను గూర్చినటువంటి స్పర్శ అంటే అతడి మనసులో లేదు, లోపలే లేదు. వీళ్ళంతా రాజకీయ వ్యక్తుల్లాగా వీళ్ళంతా శత్రువులు అని చూస్తున్నాడు, కానీ వరస అనేది లేనే లేదు వాడికి. పై ప్రస్తావనల వల్ల మనం గ్రహించగలుగుతున్నాం కూడా. ఈ విధంగా పరపక్షంలోని వీరుల గురించి ప్రస్తావించిన దుర్యోధనుడు ఇక స్వపక్షంలోని వీరులను కూడా ఏ దృష్టితో చూస్తున్నాడో మనకు ముందు ఇక రాబోయేటువంటి శ్లోకాలకు ఆ శ్లోకాలే మనకు దర్శనమిస్తుంది. అస్మాకంతు విశిష్టాగే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మనవారిలో అయితే ఎవరు గొప్పవారో, నా సైన్యానికి నాయకులెవరో వారిని గూర్చి తెలుసుకోండి. మీ యొక్క జ్ఞాపకం కోసం వారిని గూర్చి చెబుతున్నాను, వినండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, యుద్ధాలలో గెలిచే స్వభావం గల అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుడి పుత్రుడైన జయద్రథుడు కూడా ఉన్నారు. ఇక్కడ దుర్యోధనుడు వీరుల పేర్లు చెబుతున్నాడు తప్పితే చుట్టరికాలు ప్రస్తావించడం లేదు. అప్పుడు చెప్పడా, ఇప్పుడు చెప్పలే. తనకంటే పెద్దలైన వారిని గురించి ప్రస్తావించేటప్పుడు గౌరవవాచక పదాలు ఏమీ వేయటం కూడా లేదు, అహంకారం. ఎదురుగుండా ఉన్న ద్రోణాచార్యుణ్ణి మాత్రము గౌరవ సూచకమైన భవాన్, తమరు అనే పదంతో ప్రస్తావిస్తున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తావించిన వీరుని గురించి సంగ్రహంగా తెలుసుకుందాం. ద్రోణాచార్యుడు, ఈయనను గురించి పూర్వమే చెప్పుకున్నాం మనం.
భీష్ముడు. ఈయన కౌరవ పాండవులు ఇద్దరికీ పితామహుడు కదా. అంటే తండ్రికి తండ్రి, కురు సామ్రాజ్యాన్ని నిస్వార్థంగా నిలబెట్టిన త్యాగశీలి. 250 సంవత్సరాల ప్రాంతపు వయస్సులో కూడా ఎదురులేని వీరుడుగా ప్రసిద్ధి పొందినవాడు పితామహుడు. ధృతరాష్ట్ర పాండురాజులను మాత్రమే కాక కౌరవ పాండవులను కూడా పెంచి పెద్ద చేసినవాడు. ప్రస్తుతం దుర్యోధనుని పక్షంలో సేనాధిపతిగా ఉన్నాడు. ఇక 3 కర్ణుడు. దుర్యోధనుడికి అత్యంత ఆప్తమిత్రుడు. అర్జునుడిని జయించగల ఏకైక వీరుడని దుర్యోధనుడు నమ్మే వ్యక్తి. దుర్యోధనుడు ఇతడిని నమ్ముకునే నిజానికి ఈ మహాయుద్ధంలోకి దిగాడు. ఇది వచ్చింది పెద్ద ప్రాబ్లం. వీళ్ళందరూ నమ్ముకున్నాడు. కానీ ఇతడు భీష్ముడి మీద కోపంతో భీష్ముడు బ్రతికి ఉన్నంత వరకు యుద్ధంలోకి రానని ప్రతిజ్ఞ చేశాడు కర్ణుడు. అందువల్ల మొదటి రోజు యుద్ధరంగంలో అతడు లేడు. అయినా దుర్యోధనుడు అతడి మీద ఉండేటువంటి పక్షపాతం చేత అతడిని భీష్మాచార్యుడి తరువాతి వాడిగా ప్రస్తావిస్తున్నాడు. చూడండి, భీష్మాచార్యుడు అయిన తర్వాత వాడే అనే విధంగా. ఇక కురుపుడు, 4వది కురుపుడు. ఇతడు ద్రోణాచార్యుడికి బావమరిది, అంటే భార్య సోదరుడు. ఈయన కూడా ధనుర్వేద విశారదుడైన బ్రాహ్మణుడే. ఈయనను ద్రోణాచార్యుడే హస్తినాపురానికి తెచ్చి తన ధనుర్వేద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పెట్టుకున్నాడు. అంటే ప్రొఫెసర్గా పెట్టుకున్నాడు. తాను ప్రిన్సిపల్, ప్రొఫెసర్ తాను పెట్టుకున్నాడు, ఉప ప్రిన్సిపాల్గా పెట్టుకున్నారు. అందువల్ల ఈయన కూడా కౌరవ పాండవులందరికీ గురుస్థాయిలో ఉండేవాడే. అందుకే అందరూ ఇతడిని కూడా కృపాచార్యుడు అని పిలుస్తారు. దుర్యోధనుడు మాత్రం రాచటీవితో కృపుడు అని మాత్రమే అంటున్నాడు. అందరినీ అట్లా అంటాడు, ఒక ఇద్దరిని తప్ప. ఇద్దరిని అట్లా అంటే వాళ్ళు కపాలానికి వేస్తారు. 5 అశ్వత్థామ. ఇతడు ద్రోణాచార్యుడి పుత్రుడు. ఇతడి తల్లి పేరు కృపి. ఇతడు చిరంజీవి అనే వరం పొంది ఉన్నాడు. చిరంజీవి అస్త్ర విద్యలో ఆరితేరిన వాడే కానీ ఈ మనిషికి నిగ్రహం తక్కువ. అందుకే ద్రోణాచార్యుడు అర్జునుడికి బోధించిన అస్త్రవిద్య రహస్యాలలో కొన్నిటిని తన సొంత కొడుకైనటువంటి అశ్వత్థామకు బోధించలేదు. ఎందుకంటే ఈయన కోపం ఎక్కువ, ఎక్కడెక్కడే ప్రయోగిస్తాడు అని చెప్పేసి. అన్ని చోట్ల అశ్వత్థామ ప్రయోగించేస్తే చీటికి మాటికి అటువంటి విద్యను బోధించలేదు. అయినా దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో మాట్లాడుతున్నాడు కనుక అశ్వత్థామకు సమితింజయ, యుద్ధంలో విజేత అనే విశేషణం వేస్తున్నాడు. సమితింజయ. ఇక 6 వికర్ణుడు. ఇతడు ధృతరాష్ట్రుడి కుమారులు 18వ వాడు. అపార పరాక్రమం గలవాడు. ఆ 100 మంది సోదరుల్లోనూ ధర్మనిష్ట గల ఏకైక వ్యక్తి. నిండు సభలో కౌరవులు ద్రౌపదిని వివస్త్రను చేసి అవమానిస్తున్నప్పుడు నిర్భయంగా నిలబడి ఇది అధర్మమని గోల చేసినవాడు ఇతడు అక్కడే. అందుకని ఇతడంటే నాకు చాలా, ఇతని పేరు అంటే ఇతనంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు నేను మాట్లాడుకుంటుంటా. వికర్ణుడు ఆనాడు అలా గోల చేసిన ఈవాళ సోదర ధర్మానికి కట్టుబడి కౌరవ పక్షంలో నిలబడి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే దుర్యోధనుడు తనకు సన్నిహిత సోదరుడైనటువంటి దుశ్శాసనుడిని కూడా ప్రస్తావించకుండా, ఎందుకంటే చాలా ఇష్టం వికర్ణుడు అంటే. 2వది మహామేధావి, బలవంతుడు. ఇక 7వవాడు జయద్రథుడు. ఇతడు సోమదత్తుడి పుత్రుడు. 100 మంది ధృతరాష్ట్ర పుత్రులకు ఏకైక సోదరి దుశ్శల లేక దుస్సల. 100 మందికి ఒకటే సోదరి. ఆమె భర్తే జయద్రథుడు. అందుచేత ఇతడిని పాండవులు కూడా బాగా గౌరవిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆడపడచ్చు కదా, ఒకే ఒక పిల్ల ఉండేది. అందుకని బావగారిని బాగా చూసుకునే వాళ్ళందరూ కూడా. కానీ పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకసారి ఈ జయద్రథుడు ద్రౌపదీదేవిని ఒంటరిగా చూసి ఆమెను బలాత్కరిద్దామని ప్రయత్నించాడు. ఈలోగా భీముడు అడ్డంపడి ఇతడిని చంపబోయాడు కూడా. ఈలోగా ధర్మరాజాదులు అక్కడికి వచ్చి ఇతడు తమ చెల్లెలకు భర్త కనుక చంపరాదని భీముడికి నచ్చజెప్పగా ఆ రోజే పోయేవాడు. చివరికి ద్రౌపది కూడా భీముడిని బ్రతిమాలింది, నా కొడుకులాగా వద్దు, వదిలేసేయని.
భీమార్జునులు ఇద్దరూ కలిసి ఇతడిని చంపకుండా గుండు కొరికి విడిచిపెట్టేశారు. అప్పుడు జయద్రథుడు, ఇతడికే మరో పేరు సైంధవుడు, గడగడా వణికిపోయి అక్కడ ఉన్న వారందరికీ పాద నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు గుండు గోక్కొని. కానీ గంగాసాగర సంగమానికి వెళ్ళిపోయి శివుడి గురించి తపస్సు చేశాడు అవమానం తట్టుకోలేక. శివుడు ప్రత్యక్షం కాగా పాండవులను జయించే శక్తిని ఇమ్మని కోరాడు. శివుడు నవ్వి, అది నీ వల్ల కాదయ్యా, గుండు గోయించుకున్నవాడా, నీ వల్ల కాదు. అర్జునుడు తప్ప మిగిలిన 4 పాండవులను ఒకరోజు యుద్ధంలో నువ్వు నిలువరించగలుగుతావు, కానీ దుర్మార్గపు పనులు చేసిన నీ తపస్సుకు అంతకు మించిన శక్తి లేదని చెప్పాడు. ఒకరోజు ఏదో వాళ్ళతో యుద్ధం చేసుకోవచ్చు అంతే, ఏదో కాస్త ఒక అర్ధ రోజు చేసుకో అంతే, నిలిపేయచ్చు అంతే, ఒక అర్ధ రోజు ఊరికే తమాషగా, అంత మాత్రమే నీ తపస్సు ఇంతే ఉండేది, పుణ్యం ఇంతే ఉండేది. ఇంకా ఎక్కువ చేసింటే ఉండేదేమో, కానీ నువ్వు ఇంత చేసావు కాబట్టి ఇన్ని రోజులకి ఇంత ఇస్తున్నా నీకు, ఒక చెంచా అంత ఇస్తున్నా పో అని వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ మా పలక స్వామి 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 శివ శివ లేదు, ఏమీ లేదు, పోరా గుండు అని వెళ్ళిపోయాడు. ఆ జయద్రథుడు శివవరప్రసాది అని పాండవులను పూర్తిగా జయించగలగడని దుర్యోధనుడు నమ్ముతున్నాడు. అంతా వచ్చి ఇక్కడ డబ్బాలు కొట్టుకున్నాడు, నాకు శివుడు ప్రత్యక్షమయ్యాడు, పాండవులను నేను నియంత్రించగల అనేటువంటి శక్తినిచ్చాడు అని పాండవు అని అంటుంటానే నమ్ముకున్నాడు దుర్యోధనుడు. ఏమో చేస్తాడేమో, అందుకే తన పక్షపు మహావీరులో ఈ సైంధవుణ్ణి కూడా చేర్చుకొని మహావీరుడు అని ఏదో మాట్లాడుతున్నాడు సైంధవుణ్ణి. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. వారు అనేక విధాలైనటువంటి ఆయుధాలు గలవారు, యుద్ధంలో అరితేరినవారు, వీరులై ఉన్నారు, నా కోసం ప్రాణాలను వదలటానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనటం కోసం దుర్యోధను ఇక్కడ మదర్థే త్యక్త జీవితాః, నా కోసం ప్రాణాలు వదిలేశారు అనటం అతని నోట వెంట వెలువడిన ఒక అపశబ్దం అని మనం గ్రహించవచ్చు. నా కోసం ప్రాణాలు వదిలేస్తారు అంటే ప్రాణాలు పోతాయని అర్థం. అక్కడ అపశబ్దం ఎందుకు ప్రయోగించాడో తెలియదు. నా కోసం ప్రాణాలు కూడా వదిలేస్తారు, 2 అర్థాలు కూడా అవుతాయి. నా ప్రాణము ఉండదు అంటే నా కోసం ప్రాణాలు వదిలేశారు, వదిలేంత శక్తి వాళ్ళకుంది, వదిలేస్తారు అంటే వీడు పోతాడు ఆడు పోతాడు. అది అపశబ్దం ఎందుకు అక్కడ మాట్లాడాడో తెలియదు. ఇక దుర్యోధనుడు తన మనస్సులో ఉన్నటువంటి అసలు కల్లోలాన్ని బయట పెడుతున్నాడు ఇక్కడ. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. మన సైన్యంలో ఇంతమంది మహావీరులు ఉన్నారు, దానికి భీష్మ పితామహుడు స్వయంగా సేనాధిపతిగా రక్షకుడుగా ఉన్నాడు. అయినా సరే నాకెందుకో మన సైన్యం సరిపోయినంత సమర్థవంతంగా ఉన్నట్టు కనిపించటం లేదు. పాండవుల సైన్యం మాత్రం భీముడి రక్షణలో ఉంది కదా, కనుక అది ఎంతో సమర్థవంతంగా కనిపిస్తుందే నాకు. దుర్యోధనుడికి మొదటి నుంచి కూడా భీమార్జునులంటే అపారమైన భయం ఉంది, విపరీతమైన భయం. ఎందుకంటే చాలా పర్యాలు తిన్నాడు కదా, కంగు మంగు తిన్నాడు కదా, పరిగెత్తాడు కదా. అందుకనే ఇక్కడ 4వ శ్లోకంలో ఎదుటి పక్షపు వీరులను గురించి ప్రస్తావిస్తూ మున్ముందుగానే భీమార్జున సమాయుధి, వీరందరూ యుద్ధంలో భీమార్జునులతో సమానులు అని చెప్పాడు. నిజానికి ఆ సమయంలో పాండవ సైన్యానికి సేనాధిపతిగా రక్షకుడిగా ఉన్నది భీముడి కాదు, దృష్టద్యుమ్నుడు. అది వీడికి తెలీదు, ఎందుకంటే భీముడు ముందుగా తిరుగుతున్నాడు కదా గద పట్టుకొని అటు ఇటు. అందుకని వీడు అనుకున్నాడు, ఎవరికెవరికి తెలియదు. అక్కడికి యుద్ధ ప్రారంభమైన తర్వాతనే తెలుస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.